శాస్త్రం ఒప్పుకుంటుందా? ఆకలితో వచ్చిన అతిథులకి అన్నదానం చేయడం ధర్మమే కదా. దానికి కాలం, జాతి, మతం, సమయం ఇవన్నీ అనుసరించాలా స్వామి? ఆహా, మరైతే శాస్త్రబద్ధమైన సతీ సహగమనానికి ఇతను అడ్డుకట్ట వేస్తున్నాడని విన్నావు. అది అధర్మం కాదా? ఋషివర్య, భర్త చనిపోతే భార్యని చితికెక్కించాలంటున్న శాస్త్రం భార్య చనిపోతే భర్తని చితికెక్కించాలని ఎందుకు చెప్పడం లేదు? అర్ధనారీశ్వర తత్వానికి ఇది గొడ్డలి పెట్టు కాదా? అంటే ధర్మశాస్త్రాల్లో చెప్పినంత అధర్మం, ఇతను చేసేదంత ధర్మం అనా మీ వాదన? ధర్మశాస్త్రాల్లో ఉన్నదంతా అధర్మమని ఆమె అనలేదు స్వామి. ఉన్న తప్పులను సరిదిద్దుతున్నారు. అదెలా తప్పవుతుంది? తప్పో ఒప్పో ఇతరుతోనే చెప్పిస్తాను. నువ్వు చేస్తున్నవన్నీ అధర్మాలని ఒప్పుకో. నేను ఒప్పుకున్నంత మాత్రాన ధర్మం అధర్మం కాదు, అధర్మం ధర్మం కాదు. కాకపోతే నీకు అధర్మం అనిపించింది, ఇతరులకు ధర్మం అని ఎందుకు అనిపిస్తోంది? రోగులకు పంచపక్ష పరమాన్నాలు ఎందుకు చేదనిపిస్తాయి? ఏయ్! ఎవరి అండ చూసుకుని ఇలా వితండవాదం చేస్తున్నావు? ధర్మము అండ. ఆ ధర్మం నిన్ను రక్షిస్తుందని అంత నమ్మకమా? అవును. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుందో చూస్తాను. పిడివాదాలు మాని నువ్వు చేసినవని అధర్మాలని ఒప్పుకో, లేదా నా దారుణ దావాగ్ని జ్వాలలో నిన్ను భస్మీపటలం చేస్తాను. నన్ను భస్మం చెయ్యొచ్చు, కానీ ధర్మాన్ని భస్మం చెయ్యడం ఆ ముక్కంటికి సాధ్యం కాదు. మాకే ధిక్కారమా? పూర్తిగా కాలిపోకముందే అధర్మం అని ఒప్పుకో. కోరి చావు తెచ్చుకోకు. చావు నేనుండగా రాదు, అదొచ్చినప్పుడు నేనుండను. అలాంటి చావుకి నీ భయపడను. భళా, ధర్మాన్ని నిలబెడుతున్న నీ గురించి విన్నాం. నీ ధర్మదీక్ష బలం ఎంతో ఈ సభకి, ఈ లోకానికి తెలియజేయటానికే మేము ఈ పరీక్ష పెట్టాం. మా ఈ పరీక్షలో నువ్వే నెగ్గావు. మహారాజా, ఈ మహాభక్తుని ధర్మ ప్రబోధాలకు మీ ధర్మ పాలన తోడు చేయండి. ధర్మ జ్యోతులు వెలిగించండి. ఆ జ్యోతులు ప్రతి ఇంటిలో, ప్రతి గుండెలో ప్రజ్వరిల్లేలా చేయండి. ఆ వెలుగుతో ఈ ప్రపంచాన్నే ఒక ధర్మస్థలంగా మార్చండి. ఇక మేము హిమాలయాలకు వెళ్లి నిశ్చింతగా తపస్సు చేసుకుంటాం. అఘోరా! ఋషివర్య,